నమస్కారం. వినిపించే కథలకు స్వాగతం. ఈరోజు వినిపించే 24వ కథగా కళారత్న శ్రీ జీడిగుంట రామచంద్రమూర్తి గారు 1994లో రాసిన కథ పిచ్చి తండ్రి వింటారు. గతంలో వీరి అమ్మంటే అంతే మరి, ఏటిలోని కెరటం కథలు విన్నారు మీరు. పరిచయంతో పనిలేని వారి గురించి జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణరెడ్డి గారు ఏమంటారంటే, రామచంద్రమూర్తి బహుముఖ ప్రజ్ఞాశాలి. నాటక ప్రయోక్తగా, నాటకకర్తగా, కథా రచయితగా, చలనచిత్ర సంభాషణ రచయితగా తన ప్రతిభను ఆవిష్కరించి అటు ప్రభుత్వం నుంచి ఇటు ప్రముఖ సాంస్కృతిక సాహితీ సంస్థల నుంచి పురస్కారాలు అందుకున్నారు అని. శ్రీ ఎండమూరి వీరేంద్రనాథ్ ఏమంటారంటే, అమ్మా నాన్నల ఆప్యాయతల మీద జీడిగుంట గారంత గొప్పగా తెలుగు సాహిత్యంలో ఎవరూ కథలు రాయలేకపోయారేమో అనిపిస్తుంది అని. నిజమే కదా. ఇప్పుడు వారి కథ పిచ్చి తండ్రి వింటారు. ఇలాంటి రోజొకటి నా జీవితంలో కూడా వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. జగన్మోహన్ రావు గారిని చూశాక ఇలాంటి రోజు ఏ తండ్రికి రాకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను కూడా. జగన్మోహన్ రావు గారు మా ఇంటికి ఎదురుగుండా ఉన్న మేడలోనే ఉంటారు. ఆయనకిప్పుడు 60 ఏళ్ళు నిండాయి. కానీ మనసు నిండా దిగుళ్ల వల్ల కావచ్చు 70 ఏళ్ల పైబడిన వారిలా కనిపిస్తారు ఆయన. ఆయనను ఎరుగున్న వాళ్ళెవరూ ఆయన మనసు నిండా దిగుళ్ళున్నాయని ఆయనే స్వయంగా చెప్పినా నమ్మరుగాక నమ్మరు. ఆ మాటకొస్తే జగన్మోహన్ రావు గారు కూడా ఎప్పుడూ తన మనసు విప్పి చెప్పుకున్నట్టు నాకు తెలియదు. కానీ నాలో ఓ మూలెక్కడో చిన్నపాటి రచయిత ఉండటం వలనైతేనే, నేను బిఏలో సైకాలజీ కూడా చదవటం వలనైతేనే, 15 సంవత్సరాలుగా వారింటికి ఎదురుగా ఉండటం వలనైతేనే ఆయన్ని శ్రద్ధగా పరిశీలించగలిగాను. ఆయన మనోభావాలని నిశితంగా చదవగలిగాను. జగన్మోహన్ రావు గారు సెక్రటేరియట్లో పనిచేసి గొప్ప హోదాలో రిటైర్ అయ్యారు. ఆయనకు 2 కొడుకులు. ఇద్దరినీ బాగా ఏమిటి బ్రహ్మాండంగా చదివించారు. ఒకడు డాక్టరు, మరొకడు ఇంజనీరు కావాలన్న లక్ష్యంతో చదివించారు. భార్యా పిల్లల్ని వదిలిపెట్టి ఆయనొక్కరూ టూరు మీదైనా 10 రోజులు వేరే ఊళ్ళో మకాం పెట్టిన సందర్భాలు కానీ, చదువు సంచలన నిమిత్తం పిల్లలైనా వేరే ప్రాంతాలకు వెళ్ళే అవసరాలు కానీ కలిగిన దాఖలాలు లేవు. ఆయన పిల్లలు అన్నదమ్ముల్లాగానో స్నేహితుల్లాగానో ఉండటమే నేను చూశాను తప్ప, తండ్రిగా ఆయన గారు అధికారం చలాయించడం కానీ, పిల్లలుగా వాళ్ళు భయభక్తులు ప్రదర్శించడం కానీ నేను ఎప్పుడూ చూడలేదు. వాళ్ళ పెద్ద అబ్బాయి సారథి 4 ఏళ్ల క్రితం MBBS పాస్ అయ్యాడు. అతగాడి బుర్రలోనే ఆలోచన పేరుకుని ఉందో లేక స్నేహితులు ప్రోత్సహించారో తెలియదు కానీ, ఓ రోజు హఠాత్తుగా తాను అమెరికా వెళ్ళి MS చదవాలనుకుంటున్నట్టు ప్రకటించాడు సారథి. అంతేకాదు, తాను అక్కడి యూనివర్సిటీలో సీటుకు అప్లై చేసినట్టు, త్వరలోనే సీటు రాబోతున్నట్టు చెప్పాడు. సారథి విదేశాలకు వెళ్ళటం జగన్మోహన్ రావు గారికి మనసు పొరల్లో ఇష్టం లేకపోయినా, అదేదో మహదవకాశమని అయిన వాళ్ళు ఆత్మీయులు హర్షం వ్యక్తం చేసేసరికి తటస్థంగా ఉండిపోయారు. ఆ తర్వాత 3 నెలలకే బ్యాంకులో అప్పు తీసుకుని సారథి అమెరికా ప్రయాణమయ్యాడు. రాత్రి 2 గంటలకు విమానం బయలుదేరుతుందనగా 3 గంటల ముందే జగన్మోహన్ రావు గారు కుటుంబ సమేతంగా విమానాశ్రయానికి బయలుదేరారు. నేను వాళ్ళ హితేష్ని కావటం వల్ల, ట్యాక్సీలో చోటు ఉండటం వల్ల నన్ను కూడా విమానాశ్రయానికి రమ్మని పిలిచారు జగన్మోహన్ రావు గారు. సారథికి సెండ్ ఆఫ్ చెప్పేందుకు విమానాశ్రయానికి చాలామంది వచ్చారు. వాళ్ళంతా సారథి అదృష్టాన్ని మెచ్చుకుంటూ అభినందనలు అందజేస్తుంటే, ఏదో పనున్నట్టు పక్కకు వెళ్ళి జగన్మోహన్ రావు గారు మాత్రం కన్నీళ్లు పెట్టుకోవటం నేను గమనించాను. అవును మరి, అబ్బాయి అమెరికా వెళ్ళడం అంటే అమ్మాయి అత్తవారింటికి వెళ్ళడాన్ని మించిన బరువైన సన్నివేశం. మళ్ళీ ఎప్పటికి రాగలుగుతాడు? రావాలన్నా మాటలు కాదు, మూటలు కావాలి. మరి తండ్రి రక్తాన్ని పంచుకుని తల్లి పేగు తెంచుకుని పుట్టిన కన్నబిడ్డ అమెరికా వెడుతుంటే ఇక బంధువుగానో స్నేహితుడుగానే మారిపోతాడు. చుట్టం చూపుగా 2 ఏళ్లకో 3 ఏళ్లకో ఓసారి ఇండియా వస్తాడు. స్నేహితుల్ని బంధువుల్ని పలకరించినట్టుగా తల్లిని తండ్రిని పలకరిస్తాడు. అంతే. బహుశా అందుకేనేమో ఆ రోజున
సారథి విమానం ఎక్కుతుంటే జగన్మోహన్ రావు గారు ఆయన భార్య పెళ్ళుబికి వస్తున్న దుఃఖాన్ని మునిపంటితో నొక్కిపట్టి అతి ప్రయాస మీద ఆపుకోవటం నన్ను కదిలించింది. ఏమిటి రావు గారు, చిన్నపిల్లాడిలా ఏమిటా కన్నీళ్లు? మీవాడు గొప్పగా పెద్ద చదువుల కోసం విదేశాలకు వెడుతుంటే గర్వంతో పొంగిపోవాలి, కానీ దిగులుగా కన్నీళ్లు పెట్టుకుంటే ఎలా అని ధైర్యం చెప్పాలనుకున్న నాకు గొంతు పెగల్లేదు. విమానం ఆకాశంలోకి ఎగిరిపోయింది. మేము ఇంటికి తిరిగి వచ్చేసాం. ఆ తర్వాత చాలా రోజులు జగన్మోహన్ రావు గారి ఇల్లు కళాభిహీనంగా కనిపించింది నాకు. ఆయన భార్య వీధి బాల్కనీలో ఎదురుదురుగా కూర్చునేవారు. ఒకప్పుడు అలా వాళ్ళు బాల్కనీలో కూర్చుని మాట్లాడుకుంటుంటే మధ్యలో ఇద్దరి పిల్లలు వచ్చి వరుస కలిపేవారు. ఆ మాటలకి ఏం మాట్లాడుకునేవారో నాకు వినిపించేది కాదు, కానీ పౌర్ణమి నాటి సముద్రపు పొంగు లాంటి సంరంభం ఏదో అక్కడ కనిపించేది. కానీ వాళ్ళ పెద్దబ్బాయి వెళ్ళిపోయాక చాలా రోజులు బాల్కనీలో నిశ్శబ్దంగా కూర్చునేవాళ్ళు నాకు గాజు బొమ్మల్లా కనిపించేవారు. సారథి యూనివర్సిటీలో చేరాక జగన్మోహన్ రావు గారికి ఫోన్ చేశాడు. అక్కడ అతనికి ఏదో పార్ట్ టైం ఉద్యోగం దొరకటం వల్ల ఇబ్బంది ఏమీ ఉండదని చెప్పాట. నెలకోసారి అతను ఫోన్ చేసేవాడు. ఆ తర్వాత అక్కడి సంగతులన్నీ పూసగుచ్చినట్టు జగన్మోహన్ రావు గారు నాకు చెప్తుండేవారు. ఆయన చిరునవ్వుతోనే ఆ విషయాలు నాకు చెప్తున్నా ఆ చిరునవ్వు వెనకాల ఏదో గూడు కట్టుకున్న వేదన ధ్వనించేదని నేను ఖచ్చితంగా చెప్పగలను. రోజులు, వారాలు, నెలలు గడిచిపోయాయి. కొడుకు తాలూకు వియోగాన్ని నెలకోసారి ఫోన్లో మాట్లాడటం ద్వారా భరించటం నేర్చుకున్నారు జగన్మోహన్ రావు గారు. ఎంఎస్ అయిపోగానే అక్కడ అతనికి ఉద్యోగం కూడా వచ్చింది. నెలకు $7,000-8,000 జీతం ఇస్తారట. అక్కడి నుంచి అప్పుడప్పుడు వచ్చే స్నేహితులతో తల్లికి, తండ్రికి, తమ్ముడికి రకరకాల వస్తువులు కొని పంపేవాడు సారథి. ఆ మధ్య జగన్మోహన్ రావు గారి షష్ఠి పూర్తి జరిగింది. మీకు అత్యంత ఇష్టమైనది ఏదైనా కొనుక్కోండి అని $1,000 పంపించాడు సారథి. నాకు అత్యంత ఇష్టమైనది నువ్వేరా, కానీ $1,000కి నువ్వు రావు కదా, అందుకనే దాన్ని నీ పేర ఇక్కడ బ్యాంకులో వేస్తున్నాను అని జవాబు రాశారు జగన్మోహన్ రావు గారు. ఈ సంగతి నాకు చెప్పి ఆయన ఇలా అన్నారు. తన పిల్లలు వృద్ధిలోకి రావాలని, బాగా సంపాదించుకోవాలని ప్రతి తండ్రి కోరుకుంటాడు. అంత మాత్రం చేత తనకు పెట్టి పోషించాలన్న ఆశ, స్వార్థం ఏ తండ్రికి ఉండవు. అంతకంటే కులాసాగా ఉన్నారా నాన్న, ఆరోగ్యంగా తిరుగుతున్నారా అని కన్న కొడుకు యోగక్షేమాలు అడిగినప్పుడు ఆ తండ్రి పొందే ఆనందానికి ఏ డబ్బుతోనూ విలువ కట్టలేమండి. అలా అంటుంటే ఆయన కళ్ళు చెమ్మగిలడం చూశాను. రోజులు ఆ ప్రకారం ఓ మూసలో పోసినట్టు గడిచిపోతుండగా జగన్మోహన్ రావు గారి రెండో అబ్బాయి రాజా ఇంజనీరింగ్ పాస్ అయ్యాడు. ఇక్కడ పై చదువులకు మంచి అవకాశాలున్నాయి తమ్ముడు, నాన్నగారు ఇష్టపడితే ఇక్కడ నీ చదువుకు నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను అంటూ ఓ ఉత్తరం రాశాడు సారథి. అది చూడగానే రాజా ఆలోచనలు కూడా విదేశీయమైపోయాయి. నేను వెళ్ళి అక్కడ చదువుకుంటాను డాడీ అన్నాడు రాజా. నువ్వు కూడా వెళ్ళిపోతే ఎలారా? పెద్దాడు వెళ్ళిపోయినందుకే నాన్నగారు పైకి చెప్పుకోలేకపోయినా లోపల లోపల ఎంతో అల్లాడిపోతున్నారు. ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళిపోతావా అని అడిగింది జగన్మోహన్ రావు గారి భార్య. నెపాన్ని భర్తపైకి నెట్టేసిందన్న మాటే గాని ఆవిడ ఎంతగా ఆవేదన చెందుతున్నది నాకు తెలుసు. ఎవరో పెద్దలు, బహుశా అనుభవజ్ఞులే అనుకుంటాను, సెలవిచ్చినట్టు కన్నవాళ్లకు పిల్లలపై ఉండే ప్రేమానురాగాల్లో 100వ వంతైనా పిల్లలకి తమ తల్లిదండ్రులపై ఉండవేమో. తల్లిదండ్రుల నీడలో ఏ కొడుకైనా హాయిగా పెరిగి పెద్ద కావాలనుకుంటాడు. తన భవిష్యత్తును పటిష్టంగా తీర్చిదిద్దుకోవాలనుకుంటాడు. ఆ తరువాత తన బంగారు భవిష్యత్తులోకి భార్యామణిని ఆహ్వానిస్తాడు. అక్కడితో అతని జీవితం మరో మలుపు తిరుగుతుంది. అప్పుడు తల్లి ఇటుకరాయితో సమానం అవుతుందని ఖచ్చితంగా చెప్పలేను, కానీ పెళ్ళాం మాత్రం పటిక బెల్లమే అవుతుంది. తమ దాంపత్య వనంలోకి పూల మొక్కల వంటి పిల్లల్ని తీసుకొస్తుంది. అక్కడితో అతగాడికి తల్లిదండ్రులు కేవలం బంధు సమానులే అవుతారు. భార్యాబిడ్డలు మాత్రం ఆత్మబంధువులు అవుతారు. అసలు సృష్టి రహస్యమే అంత. చివరికి జరిగింది ఏమిటంటే జగన్మోహన్ రావు గారి రెండో కొడుకు రాజా కూడా
ఓ సుముహూర్తాన విమానం ఎక్కి ఆకాశంలోకి ఎగిరిపోయి అమెరికాలో వాలిపోయాడు. జగన్మోహనరావు గారిని ఎరుగున్న మిత్రులు అంటుంటారు, ఆయనకేమండి అదృష్టవంతుడు, రత్నాల్లాంటి పిల్లలు, ఇద్దరు పిల్లలు హాయిగా అమెరికాలో ఉన్నారు అని. ఆ కామెంట్ విన్న జగన్మోహనరావు గారు మాత్రం ఏడవలేక నవ్వుతుంటారు. రెండో కొడుకు కూడా వెళ్ళిపోయాక ఆయన భార్య మగవాళ్లే అయిపోయారు. ఎంతో సందడిగా కనిపించే వారిల్లు శివుడు లేని శిథిలాలయమైపోయింది. బాల్కనీలో ఎదురెదురుగా కూర్చుని ఒకరి మూగబాధను మరొకరు పంచుకుంటుంటారు. వాళ్ళ మనోవేదనను అర్థం చేసుకున్న వాణ్ణి కనుక అలాంటి పరిస్థితి మరే తండ్రికి రాకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. కానీ ఆ దుస్థితి నాకే వస్తుందని, అలాంటి రోజును నా జీవితంలో నేను ఎదుర్కోవలసి వస్తుందని కలలో కూడా ఊహించలేదు. శంకరం మాకు ఏకైక సంతానం. నాకు శారదకి వాడంటే పంచప్రాణాలు. పెళ్ళైన చాలా కాలానికి వరాల పంటగా పుట్టాడు, గారాల కూచిగా పెరిగాడు. అదృష్టవశాత్తు ఆర్థికపరమైన లోటేది మాకు లేకపోవడం వల్ల డొనేషన్లు కట్టి ఇంజనీరింగ్ చెప్పించాను. డిగ్రీ చేతికి రాగానే ఊళ్ళో ఉద్యోగం కూడా వచ్చింది. వచ్చే ఏడు పెళ్లి కూడా చేయాలనుకుంటున్నాం. అయితే ఈలోగా ఓ రోజు శంకరం ఆఫీసు నుంచి వస్తూనే హుషారుగా చెప్పాడు, నాకు కాలిఫోర్నియాలో జాబ్ వచ్చింది అని. నా నెత్తి మీద పిడుగుపడినట్లయింది. ఎలా వచ్చింది, ఎప్పుడొచ్చింది, అసలు అక్కడి ఉద్యోగానికి ఎప్పుడు అప్లికేషన్ పంపించావు అంటూ నేను ప్రశ్నల వర్షం కురిపించకుండానే శంకరం తాపీగా చెప్పాడు. ఆ మధ్య పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వస్తే యథాలాపంగా నా బయోడేటా పంపించాను. ఆ తర్వాత కంపెనీ వాళ్ళు నన్ను టెలిఫోన్లోనే 1-2 సార్లు ఇంటర్వ్యూ చేశారు. అప్పుడే 2 నెలలు అయిపోయింది. ఉద్యోగం వస్తుందని నేను అనుకోలేదు. కానీ ఇవాళ పోస్ట్లో ఆర్డర్ వచ్చింది. అర్జెంటుగా పాస్పోర్ట్ పంపించమన్నారు. నేను అక్కడికి వెళ్లేందుకు వీసా వాళ్లే ఏర్పాటు చేస్తారట. ఖర్చులన్నీ వాళ్ళవే. 3 ఏళ్ల కాంట్రాక్టు. ఆ తర్వాత మన ఇష్టం. ఉంటే అదే కంపెనీలో ఉండొచ్చు, లేదంటే వచ్చేయచ్చు. అయితే అక్కడికి వెళ్ళడానికే డిసైడ్ చేసుకున్నావా? నా గొంతులోంచి వచ్చిన ఈ ప్రశ్న నూతులోంచి వచ్చినట్టుగా నాకే అనిపించింది. వెడితేనే బాగుంటుందని అందరూ అంటున్నారు. నెలకు $3,000 జీతం. ఇక్కడ మాత్రం నీకు లోటేమిట్రా? నువ్వు చేస్తున్నది కూడా మంచి ఉద్యోగమేగా. వచ్చే ఏడు ఏదో ప్రమోషన్ కూడా వస్తుందన్నావుగా అడిగింది శారద. ఎన్ని ప్రమోషన్లు వస్తే అంత సంపాదించగలుగుతామమ్మా. అయినా 3 ఏళ్ళంటే ఎంతసేపు, ఇట్టే తిరిగి వస్తాయి. వాడి ఉత్సాహం చూస్తే కాలిఫోర్నియా వెళ్ళడానికే మానసికంగా ప్రిపేర్ అయిపోయాడని నాకు అర్థమైపోయింది. నేను శారద నిస్సహాయులమైపోయాం. విదేశీ ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు శంకరమే చేసుకున్నాడు. ఇంకా 3 రోజుల్లో ప్రయాణం. అంటే జగన్మోహన్ రావు గారిలాగే నేను కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళి మరో 3 రోజుల్లో మా శంకరానికి కన్నీళ్లతో వీడ్కోలు చెప్పాలి. జగన్మోహన్ రావు గారి పిల్లలు వెళ్ళిపోయినప్పుడే ఆ దృశ్యాన్ని చూసి నేను తట్టుకోలేకపోయాను. ఇప్పుడు మాకున్న ఒకే ఒక్క కొడుకు ఎప్పుడు పడితే అప్పుడు రాలేనంత దూరం వెళ్ళిపోతుంటే ఎలా భరించటం, ఆ సన్నివేశాన్ని ఎలా ఎదుర్కోవటం. అయితే భగవంతుడు ఓ చక్కని రాజమార్గం చూపించాడు. ఆ రోజు సాయంత్రం ఆఫీసు నుంచి రాగానే శారదకు చెప్పాను. చిన్న ఇబ్బంది వచ్చింది, ఎలా ఇప్పుడు? ఏమిటన్నట్టు చూసింది శారద నా వైపు. ఎల్లుండి ఎలక్షన్లు కదా, నాకు డ్యూటీ వేశారు, కర్నూలు వెళ్ళాలి చెప్పాను. అర్థం కాలేదు శారదకి. ఎల్లుండే కదా శంకరం అమెరికా వెడుతున్నది. మరి నేనేమో రేపు రాత్రి కర్నూలు వెళ్ళి ఎల్లుండి అక్కడే ఉండాలి. ఎలా? సెలవు పెట్టచ్చుగా. అక్కడే సూట్ కేసు సర్దుకుంటున్న శంకరం సలహా ఇచ్చాడు. ఎలక్షన్ డ్యూటీ కదా, సెలవు దొరకటం కష్టం. మెడికల్ లీవ్ పెట్టాలన్నా ఇప్పుడు కష్టం అవుతుంది చెప్పాను. పోన్లేండి, అర్ధాంతరంగా అవాంతరాలు వచ్చి పెడితే మీరు మాత్రం ఏం చేస్తారు అంది శారద. నేను కర్నూలు నుంచి తిరిగి వచ్చేసరికి ఇల్లు బోసిగా కనిపించింది. శంకరం వెళ్ళాడా? సామాన్లు జాగ్రత్తగా ఎక్కించారా? రాత్రి భోజనం చేస్తూ అడిగాను. జాగ్రత్తగానే వెళ్ళాడు. వాడి ఫ్రెండ్స్ చాలామంది వచ్చారు ఎయిర్పోర్ట్కి.
మీరు రాలేదేమిటని అంతా అడిగారు, చెప్పింది శారద. ఆ తర్వాత అంతా నిశ్శబ్దం. మరో 2 రోజులు బరువుగా గడిచిపోయాయి. 3వ రోజున నేను ఆఫీస్ నుంచి రాగానే మంచినీళ్ళు అందిస్తూ అడిగింది శారద, మీరు ఎలక్షన్ డ్యూటీకి కర్నూలు నిజంగానే వెళ్ళారా అని. నేను షాక్ అయ్యాను. నేను వెళ్ళలేదని నీకు ఎలా తెలిసింది? ఇంకా దాచటం అనవసరమనిపించి అడిగాను. వినాయకుడి గుళ్ళో పూజారి పురుషోత్తమరావు గారు చెప్పారు పొద్దున్న. మన శంకరం వెళ్ళిన రోజు రాత్రి మీరు చాలాసేపు గుళ్ళో ఉన్నారటగా. శారద సూటిగా చూసింది. అంతవరకు తెలుసుకున్నాక ఇక అసలు సంగతి చెప్పటమే మంచిదనిపించింది. అవును, నాకు ఎలక్షన్ డ్యూటీ, కర్నూలు అంతా అబద్ధం. వాడు మనల్ని వదిలి వెళ్ళిపోయే క్షణాలని నేను తట్టుకోలేకనేమోనన్న భయంతో అలా ప్లాన్ చేశాను. ఇంటి దగ్గరుంటే ఎలాగో నన్ను ఎయిర్పోర్ట్కి రమ్మని నువ్వు బలవంతం చేస్తావు. అందుకే కర్నూలు పెడుతున్నట్టుగా మీతో అబద్ధం చెప్పి ఇక్కడే లాడ్జిలో రూమ్ తీసుకుని గడిపాను. వాడి ప్రయాణం నాటి రాత్రి వినాయకుడి గుడికి వెళ్ళాను. వాడు కనీసం 3 ఏళ్లకైనా తిరిగి ఇండియా రావాలని, ఆ దేశంలో వాడు ఆరోగ్యంగా సుఖంగా ఉండాలని ఆ దేవుడికి మొక్కుకున్నాను. నే అలా చెప్తుంటే నన్ను పిచ్చివాణ్ణి చూసినట్టు చూసింది శారద. 10 రోజుల తర్వాత శంకరం ఫోన్ చేశాడు ఆఫీసుకి. అమ్మ ఉత్తరం రాసింది. ఆ రోజు నువ్వు కర్నూలు వెళ్ళలేదటగా. అమ్మ అన్ని వివరాలు రాసిందిలే. అయినా నీకేమైనా పిచ్చా? మీ అందరినీ వదిలి నేను అమెరికా వస్తుంటే ఎంతోమంది ఫ్రెండ్స్ కూడా సెంట్ ఆఫ్ చెప్పడానికి వచ్చారు. అలాంటిది కన్న తండ్రివి నువ్వు రాలేదంటే మరేమనుకోవాలి అంటూ ఇంకా ఏదేదో మాట్లాడుతున్నాడు. నాకేం వినిపించలేదు. నేను నిజంగానే పిచ్చివాడినా అనే ఆలోచన మాత్రం వచ్చింది. మర్నాడు పొద్దున్నే మళ్ళీ వినాయకుడి గుడికి వెళ్ళాను. ఈసారి శంకరం ఇండియా తిరిగి రావాలని మొక్కుకోవటానికి కాదు. రేపు ఎప్పుడో శంకరం పెళ్లి చేసుకుని ఓ బిడ్డకి తండ్రి అయ్యాక ఆ బిడ్డ చదువు వంకతోనో ఉద్యోగం పేరుతోనో కన్నవాళ్ళని వదిలి మరో దూరదేశం పోకుండా చూడు స్వామి అని ప్రార్థించటానికి. శ్రీ జీడిగుంట రామచంద్రమూర్తి గారి పిచ్చి తండ్రి విన్నారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి. నా యూట్యూబ్ ఛానల్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అనే అక్షరాల మీద టచ్ చేసి సబ్స్క్రైబ్ కండి. నమస్తే.